ఈరోజు వీడియో వచ్చేసరికి నేను రీసెంట్గానే ప్రొడక్షన్ నెంబర్ 32 ఏదైతే ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ అని చెప్పేసి మనకి ఏదైతే ఆనంద్ దేవరకొండ గారు అదేవిధంగా వైష్ణవి చైతన్య గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ ఆల్రెడీ బేబీ సినిమాతో బ్యూటిఫుల్ పేర్గా ట్రెండింగ్ కపుల్గా ట్రెండింగ్ పేర్గా బాగా హిట్ సెన్సేషన్ అయితే అయ్యారు. సో అదే ఏదైతే హిట్ పేరుని పెట్టుకొని ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే హిట్ పేరు కావాలని చెప్పేసి నాగవంశి గారు చాలా దగ్గరుండి నాకు వైష్ణవి గారే కావాలని చెప్పేసి ఈ సినిమాలో అయితే పెట్టించడం జరిగింది. ఇది బేసికల్గా 90స్కి కంటిన్యూషన్ లాగా మనకి కొంచెం కొత్తగా అయితే మనకి అది చైల్డ్హుడ్ డ్రామాలా అయితే ఇది కొంచెం కాలేజ్ బ్యాక్ డ్రాప్లో కొంచెం అంటే కొంచెం పై ఏజ్డ్ పర్సన్స్ కింద మనకి ఏదైతే తీసుకురాబోతున్నారు ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ది. అసలు విషయం ఏంటంటే మీరు చూసినట్టుగానే తమ్నైల్లో నాగవంశి గారు ఏదైతే ఆయన రీసెంట్గా మాట్లాడిన కాంట్రవర్సీ ఏంటంటే అబౌట్ ఐబొమ్మ రవి గారు ఏదైతే మనకి ఐబొమ్మలో పైరసీకి సంబంధించిన పైరేటెడ్ కంటెంట్ అనేది త్రూ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ ఆహా కానీ మిగతా ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ డైరెక్ట్గా హెచ్డీ ప్రింట్ అనేది ఆయన వెబ్సైట్లో పెట్టుకుని ఫ్రీగా అందరికీ కూడా సినిమాలు అందించడం ద్వారా ఎక్కువగా ఎవరైతే సినిమా థియేటర్స్కి వెళ్ళి అంత టికెట్లు పెట్టుకొని అంత క్యాంటీన్ ఛార్జెస్ పెట్టుకొని ఫుడ్ తీసుకొని ఆ టికెట్ కొనుక్కొని మనం వెళ్ళేదాని బదులు పెట్టుకునే బదులు ఇంట్లోనే హ్యాపీగా ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా సినిమాని చూడొచ్చు విత్ హై క్వాలిటీ పిక్చరైజేషన్తో అని చెప్పేసి మొత్తం హడావిడంతా జరిగింది కదా. అయితే నాగవంశి గారు ఏమన్నారంటే రీసెంట్గా ఆయనకి వార్ 2 నుంచి కొంత బ్యాక్ ఫైర్ అనేది చాలా గట్టిగా జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి కొన్ని మాస్ జాతర అప్పుడు కూడా కొంచెం తక్కువే మాట్లాడారు, కానీ ఆ సినిమా అనుకున్నట్టుగా ఏం పెద్దగా అవ్వలేదు అనుకోండి. బట్ అది పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా ఈ ప్రొడక్షన్ నెంబర్ 32లో మనకి నాగవంశి గారు ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ వస్తుంది కదా, దీనికి తగ్గట్టుగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ టీజర్ లాంచ్ అయినప్పుడు టీజర్ లాంచ్ ఈవెంట్లో చెప్పడం జరిగింది. బేసికల్గా ఏంటంటే ఐబొమ్మ రవి అని హీరో అయిపోయి నేను ఏదో కేవలం 50 రూపాయలు పెంచినందుకు మీరు నా మీద పడి మొత్తం ఫుల్గా ఏకిపడేశారన్నట్టుగా ఆయన అయితే మాట్లాడటం జరిగింది. బట్ ఓవరాల్గా మనం చూడాల్సింది ఏంటంటే నాగవంశి గారు వార్ 2 నుంచి ఏదైతే మనకి చెప్తున్నారో అంటే ఫ్యాన్స్ని వాళ్ళ శ్రమ దోపిడీని చేసుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు మిగతా ఎవరైతే కార్యకర్తలు ఉంటారు కదా, సినిమా కార్మికులు ఉంటారు కదా, వాళ్ళందరూ లాభపడుతున్నారు. కంప్లీట్గా చెప్పాలంటే సినిమా ఫుల్ ఫెటర్నిటీ వాళ్ళు లాభపడుతున్నారు, కానీ ప్రజలకి ఏం ఉపయోగం? వాల్యూలెస్ కంటెంట్ లేదనుకుంటే కంటెంట్లెస్ కంటెంట్ అనేది స్క్రిప్ట్లెస్ కంటెంట్ అనేది ఇచ్చేసి రుద్దేసి మీరు హిట్ చేయండి, ఇది మీ బాధ్యత. ఫ్యాన్స్ అందరూ కూడా ప్రీవియస్ రికార్డును బ్రేక్ చేసి ఈ డబ్బింగ్ సినిమాలు కానీ ఏదైతే కంటెంట్ లేని సినిమాలకి హైప్ ఎక్కువ ఇవ్వండి, ఎక్కువ కలెక్షన్స్ తెప్పించండి, రికార్డ్స్ క్రియేట్ చేయండి, మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది బాలీవుడ్ దాటేయాలి, వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా కనపడాలి. ఈ విధంగా మాట్లాడే కొద్దీ ప్రిలీజ్ ఈవెంట్స్లో ప్రెస్ మీట్స్లో మాట్లాడేటప్పటికి ఏమైందంటే కొంచెం బాగా నెగిటివిటీ అనేది బాగా ఎక్కువైపోయింది నాగవంశి గారి మీద. సో ఒకటి మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాల్సిన నాగవంశి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుందాం. ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమా బాగుండాలి, నేను సినిమాలు చేస్తున్నాను కాబట్టి సినిమాలు అన్ని విధాలుగా కూడా సినిమా చేసినంత వరకు ఒక ఎత్తు అయితే సినిమా ప్రమోషన్ అనేది ఇంకో ఎత్తుగా ఉంటుంది ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవల్యూషన్ ఏవైతే జరిగిందో టెక్నాలజీ డిజిటల్గా ఎలా అయితే వరల్డ్ మొత్తం మారిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా డిజిటల్ వరల్డ్లో ఉంటున్నారు కానీ నార్మల్ వరల్డ్లో ఉండట్లేదు. సో దట్ నార్మల్ వరల్డ్లో సినిమా అయిపోతుంది కానీ ప్రమోషన్స్ కానీ సినిమాకి రావటం కానీ వాళ్ళని రప్పించడం కానీ అవ్వట్లేదు. సో డిజిటల్ వరల్డ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. డిజిటల్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ టైమ్స్ ప్రమోషన్స్ కానీ డబ్బులు కానీ పెట్టాల్సి వస్తుంది, పిఆర్ వీళ్ళందరినీ వాడుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ద్వారా మనకి యూట్యూబ్లో కానీ మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మనకి ప్రీలీజ్ ఈవెంట్స్ లైవ్స్ వస్తూ ఉంటాయి, హైలైట్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మనం బాగా మాట్లాడే కొద్దీ ఏంటంటే మల్టిపుల్ ఆర్టికల్స్లో, మల్టిపుల్ మీమ్ పేజెస్లో, మల్టిపుల్ వీడియోస్లో, మల్టిపుల్ షార్ట్ వీడియోస్లో అది బాగా ట్రెండింగ్ అయ్యే కొద్దీ సినిమా గురించి కొంచెం అట్రాక్షన్ అనేది కలగటం వల్ల సినిమాకు వస్తారనే ఉద్దేశంతో ఈ డిజిటల్ వరల్డ్ అనేది ఈ విధంగా తయారవడంతో వాళ్ళు కూడా మార్కెటింగ్ అనేది ప్రమోషన్ అనేది ఈ విధంగా చేస్తున్నారు. బట్ అది చేసే ప్రక్రియలో ఏమవుతుందంటే
నార్మల్గా ఉండాల్సిన మాటలు కాస్త కొంచెం డిజిటల్ వరల్డ్లోకి వచ్చేసరికి కొంచెం అది వేరే పర్స్పెక్టివ్లో మాస్ రేంజ్లో అది మనం రీల్స్ చూస్తాం ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా ఉంటాయి, బాగా చిరాగ్గా ఉంటాయి. ఆ స్టైల్లో మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తే వర్కౌట్ అవుతుంది, సినిమాకి వస్తారేమో అనే ఉద్దేశంతో చేయటంతో అలాగా బ్యాక్ ఫైర్ అవటం కానీ, మీ బాధ్యత అనే దాంట్లో కొంత ఫ్యాన్స్ శ్రమ దోపిడీ కానీ, డబ్బులు దోపిడీ కానీ, సినిమా వాళ్ళు బాగుపడతాం కానీ, ఇవన్నీ కూడా కొంత నెగిటివిటీ అనేది బాగా స్ప్రెడ్ అయింది. ఇది నాగవంశీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకున్న కష్టాలు, ఆయనకున్న ఇబ్బందులు ఇవి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే బేసికల్గా ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు ఏ థియేటర్కి వెళ్ళినా కానీ, సింగిల్ థియేటర్ అయినా మల్టీప్లెక్స్ అయినా, టికెట్స్ అనేవి మినిమల్గా నార్మల్గా ఉన్నట్లయితే సినిమా చూడటానికి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఒకవేళ క్యాంటీన్లో ఏదైనా ఫుడ్ అవసరం అయితే సింగిల్స్కి వెళ్ళే వాళ్ళకైతే, అంటే సింగిల్ స్క్రీన్స్ కాదు, సింగిల్ పర్సన్స్ వెళ్ళిన వాళ్ళైతే పెద్దగా క్యాంటీన్ మీద ఏం ఖర్చు పెట్టరు. కొంటే ఒక డ్రింక్ కొనుక్కుంటా, లేదనుకుంటే అది కూడా లేదు. సో ఇది ఓకే. వాటర్ బాటిల్ కొనుక్కుంటారు అనుకోండి, పోనీ ఒక 30 రూపాయలు అనుకోండి వాటర్, బయట అయితే 20 రూపాయలు, థియేటర్లో అయితే 10 రూపాయలు ఎక్స్ట్రా వేస్తారు కాబట్టి 30 రూపాయలు వేసుకుని వాటర్ బాటిల్ తప్ప ఇంకా అంతమించి ఎక్కువ ఏం కొనరు. మల్టీప్లెక్స్లో అయితే సింగిల్ పర్సన్సే వెళ్తే అక్కడ కూడా చేసేది అదే, ఇంకా అంతమించి ఏమి ఉండదు. బట్ ఎవరైతే ఫ్యామిలీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మల్టీప్లెక్స్కే వెళ్తారు. సింగిల్ స్క్రీన్స్కి అనేది కొంచెం కష్టం, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న పిల్ల నలిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకు కొంచెం మల్టీప్లెక్స్కి వెళ్తే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పిల్లలకి కొంచెం కంఫర్టబుల్గా వాళ్ళ సేఫ్ అండ్ సెక్యూరిటీ అనేది బాగా కుదించే విధంగా, కలిగే విధంగా ఉంటుంది. అందుకు ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉండటం వల్ల సింగిల్ స్క్రీన్స్లో టికెట్లు పెంచేస్తున్నారు, మల్టీప్లెక్స్లో టికెట్లు పెంచేస్తున్నారు. సో ఫ్యామిలీ పర్సన్స్ కానీ, సింగిల్ పర్సన్స్ కానీ సినిమా చూసే అవకాశం అయితే కుదరట్లేదు. సో టికెట్లు ఎక్కువైపోవటం వల్ల వాళ్ళు సినిమాకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు, డబ్బులు ఖర్చు పెట్టాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళకి మిగతా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎన్నో ఖర్చులు ఉంటాయి, వాళ్ళు ఎన్నో బిల్స్ కట్టుకోవాలి, వాళ్ళు ఎన్నో ఈఎంఐస్ కానీ, ఇంట్రెస్ట్లు కానీ, లేదంటే ఐటమ్స్ కొనుక్కోవాలన్నా, నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా, క్లాతింగ్స్ కొనుక్కోవాలన్నా ఎన్నో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొనుక్కోవాలంటే సినిమాకి మొత్తం తగలేస్తే మరి అవి ఎప్పుడు కొనుక్కుంటారు? దానికి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు? ఎవరు ఇవ్వరు కదా. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి, ఆడియన్స్ ఆలోచించుకుంటున్నారు. సో అందుకే పైరసీ లాంటి, ఐబొమ్మ లాంటిది, మూవీ రూల్స్ లాంటివి హైలైట్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి మామూలు ఓవరాల్గా హ్యూమన్ పర్స్పెక్టివ్ ఏంటంటే అటు ప్రొడ్యూసర్స్ కానీ, ఇటు ఆడియన్స్ కానీ, సినిమా అనేది ప్రతి ఒక్కరికి, అంటే నార్మల్ పీపుల్ నుండి హై పీపుల్ వరకు అందరికీ ఎంటర్టైన్మెంట్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అనేది ఈజీగా అవైలబుల్గా ఉంటేనే నెంబర్ ఆఫ్ పీపుల్కి వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందికి రీచ్ అయితేనే కదా కలెక్షన్స్ అనేవి వాళ్ళు సొంతం చేసుకోగలరు. అట్ ది సేమ్ టైం రికార్డ్స్ని సొంతం చేసుకోగలరు. అట్ ది సేమ్ టైం లాంగ్ రన్ అనేది ఎక్కువ ఉంటే కనుక సెలబ్రేషన్స్ కూడా, అవార్డ్స్ని కూడా మనకి తీసుకునే అవకాశం ఉంటుంది, కల్పించుకునే అవకాశం ఉంటుంది. సో లాంగ్ రన్ కోసం ఎవరు కూడా ఎదురు చూడట్లేదు. షార్ట్ టర్మ్లో కలెక్షన్స్ రావాలి, రికార్డ్స్ రావాలి, హైప్ రావాలి, అన్ని విధాలుగా కూడా రావాలని చెప్పేసి ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ ఫైర్ అనేది విపరీతంగా అటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ, అంటే సినిమా ఫెటర్నిటీ నుంచి కానీ, ఇటు ఆడియన్స్ నుంచి కానీ బాగా ఇబ్బందులు అయితే గురవుతున్నాయి. ఒకటి మాత్రం నిజం, ఈ కాంట్రవర్సీలో బేసికల్గా నాగవంశీ గారిది ఆడియన్స్తో ఇలా మాట్లాడతాం అనేది నా తరపున అయితే కొంచెం తప్పే. ఎందుకంటే ఆడియన్స్దే బాధ్యత. ఆడియన్స్ సినిమాలు అలా హీరోల్ని ఇష్టంతో, పిచ్చితో హైప్ క్రియేట్ చేయాలి, మీరు కలెక్షన్స్ తీసుకురావాలంటాం అనేది తప్పు. మీరు టికెట్ ప్రైజెస్ అనేవి తక్కువ పెట్టుకుని కలెక్షన్స్ తీసుకురావండి, రికార్డ్స్ తీసుకురావండి అంటే మేబీ ఫ్యాన్స్ ఖచ్చితంగానే తీసుకొస్తారు. బట్ టికెట్ ప్రైజెస్ అనేవి ఇంట్లో ఆస్తులు అమ్ముకొని, ఇంట్లో బంగారం అమ్ముకొని, ఇంట్లో ఇల్లు అమ్ముకొని చేసే విధంగా ఉంటే మేబీ ఎవరు ఆ పని చేయలేరు. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యూచర్ అనేది, సినిమా వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎప్పుడు కూడా ఆ గ్లామరస్ కానీ, ఆ లైమ్ లైట్లో కానీ, స్పాట్ లైట్లో కానీ బాగుంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఎవరైతే సినిమా వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ లైఫ్ అనేది అతలాకుతలంగా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఈ సినిమాకి ఇచ్చిన హైపు తర్వాత సినిమాకి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్గా పూర్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా చూసుకుని ఆలోచించుకుని ఉండాలి. సో ఇది ఓవరాల్గా నాగవంశీ గారు సంబంధించిన కంప్లీట్ కాంట్రవర్సీ అయితే.
ఇక్కడ ఎవరి గురించి కూడా నేను పాజిటివ్గా చెప్పట్లేదు, ఎవరి గురించి కూడా నెగిటివ్గా చెప్పట్లేదు, న్యూట్రల్గా సెంట్రిక్గానే మాట్లాడుతున్నాను. బేసికల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడియన్స్ పరంగా, ఇప్పుడు నేను ఆడియన్స్ పరంగా చెప్తున్నాను, మీకు చెప్తుంది ఏంటంటే యూత్ అయినా సరే, కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళైనా సరే, మీకు మూవీస్ అంటే ఇష్టం అంటే, ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టం అంటే, ఓటీటీ అయినా థియేటర్ మూవీస్ అయినా మీరు చూడాలనుకుంటే పర్టికులర్గా ఒక మైండ్ సెట్ పెట్టుకొని మీకు డబ్బులు ఉన్నాయి అంటే వెళ్ళండి, లేదనుకుంటే వెళ్ళొద్దు, మానండి. 1 వీక్ కాకపోతే 2 వీక్స్, 2 వీక్స్ కాకపోతే 3 వీక్స్, 3 వీక్స్ కాకపోతే 4th వీక్, అప్పుడు వెళ్ళండి, నష్టమేం లేదు. అఫ్కోర్స్ ఆ ఫస్ట్ డే ఉండే ఆ మంచి మాస్ సెలబ్రేషన్ అనేది ఉండదు 4th వీక్కి, బట్ అన్నీ కూడా మీరు కన్సిడర్ చేసుకునే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి, అంత మించి ఇంక చెప్పేది. ఎందుకంటే మీ డబ్బులు ఎండ్ ఆఫ్ ది డే మీ డబ్బులు మీ దగ్గర ఉంటేనే మీరు లైఫ్ని అనేది కొంచెం పీస్ఫుల్గా రన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ డబ్బులు సేవింగ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్లో మీకు పెళ్ళైనా కానీ, మీకు పిల్లలు ఉన్నా కానీ, రేపు వాళ్ళ ఫ్యూచర్లో ఖర్చులు ఉన్నా కానీ ఉపయోగపడతాయి. అంతేగాని ఇప్పుడే సినిమాల కోసం తగలేస్తే మట్టికి దెర్ ఇస్ నో ఫ్యూచర్. అది ఎందుకంటే నేను చెప్పే మాట ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ₹1,00,00,000 లేనిదే రేపు ఫ్యూచర్లో ఎవరో కూడా బతకలేరు. ఇది వీరబ్రహ్మానంద స్వామి గారు చెప్పిన మాట, ఇది నేను చెప్పింది కాదు. సో ఆయన కాలజ్ఞానంలో ఖచ్చితంగా ఈ మాట ఉంది, ₹1,00,00,000 లేనిదే రేపు ఫ్యూచర్లో ఎవడో కూడా తినలేడు. అది ₹1,00,00,000 ఉన్నవాడే తినగలడు, లేనివాడు చచ్చిపోతాడు. అది సో అందుకోసమైనా సినిమాలు అనేది లిమిటెడ్గానే మీరు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. సినిమా అనేదే జీవితం అని కాదు. సో ఒకవేళ సినిమా మీరు చూస్తున్నారు, ఎంజాయ్ చేయాలి, నేను అదే వైబ్లో ఉంటానంటే దాని ద్వారా మీకు రెవెన్యూ అనేది ఏదైనా వస్తుందేమో అని ఆలోచించండి, లేదంటే క్రియేట్ చేయండి. 10 మంది టీమ్గా మీరు తయారయ్యి 10 ఐడియాస్ తెచ్చుకోండి. 10 మందిలో ఏదో ఒక ఐడియా వస్తూ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా వస్తుంది. ఈ ఐడియాస్ జనరేట్ చేసి రెవెన్యూ కింద జనరేట్ చేసి మీరు ఖచ్చితంగా అలా చేయగలిగితే నన్ను కూడా అవసరమైతే నన్ను కూడా మీ టీంలో జాయిన్ చేసుకోండి. నేను కూడా ఎంతో కొంత మీ ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తాను, నేను కూడా సంపాదించుకుంటాను. అది సో అలా ఏంటంటే రెవెన్యూ అంటే మాస్ వైబ్ అనేది ఉండాలి జీవితాంతం, ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి జీవితాంతం. నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నప్పుడు, ఆ సెలబ్రేషన్స్ అనేవి నేను చేయాలి అనుకుంటున్నప్పుడు, దాని ద్వారా మీకు రెవెన్యూ అనేది జనరేట్ అయ్యే సోర్సెస్ని మీరు కనిపెట్టండి. దాని ద్వారా డెఫినెట్గా మీరు ఒక పక్కన సంపాదిస్తారు, ఇంకో పక్కన మీ లైఫ్ అనేది లగ్జరీగా సెలబ్రేషన్స్లో కానీ, ఆ హడావిడి కానీ, ఫస్ట్ డే ఫస్ట్ షో అనే ఒక మ్యాజిక్ కానీ మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నేను ఇచ్చే చిన్న టిప్ కానీ, చిన్న సలహా కానీ, అందరూ మంచి క్షేమం గురించి చెప్పే మాట అనుకోండి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే నాగవంశీ గారి కాంట్రవర్సీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.